నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. అర్ధరాత్రి దొంగ దెబ్బ, నిప్పుల కొలుముగా మారిన డ్యూరాండ్ లైన్. ఇక రక్తసిక్తమైన శాంతి ఒప్పందం, తాలిబాన్ కోటపై పాక్ క్షిపణుల వర్షం, ఆఫ్ఘన్ సరిహద్దుల్లో డబుల్ ట్యాప్ వ్యూహం, 35 మంది మృతి, పాక్ ఉచ్చులో చిక్కుకున్న తాలిబాన్. సంచలనం రేపుతున్న అంశాలు. ప్రపంచ పటంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. శాంతి మంత్రం పఠిస్తూనే వెన్నుపోటు పొడిచే నైజం మారలేదని పాకిస్తాన్ మరోసారి నిరూపించింది. నిన్నటి వరకు ఖతార్ వేదికగా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, పరస్పర దాడులు ఆగిపోయాయని ప్రపంచం ఊపిరి పీల్చుకునే లోపే అర్ధరాత్రి వేళ పాక్ వైమానిక దళం తాలిబాన్ కోటపై విరుచుకుపడింది. అమెరికా, ఇరాన్ మధ్య రాయబారం నడిపామని గొప్పలు చెప్పుకుంటున్న ఇస్లామాబాద్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులను మాత్రం రక్తసిక్తం చేసింది. సరిగ్గా 25 నిమిషాల వ్యవధి, 2 దశల దాడులు, పసిపిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా 35 మంది ప్రాణాలను గాల్లో కలిపేసింది. అసలు అంతర్జాతీయ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది? పాకిస్తాన్ అమలు చేసిన ఆ ప్రమాదకరమైన డబుల్ ట్యాప్ వ్యూహం ఏమిటి? ఈ జియో క్రైమ్ హర్రర్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కాలం అర్ధరాత్రి దాటింది, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన పక్తియా, కునార్ ప్రాంతాల్లో నిశ్శబ్దం అలుముకుంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఆకాశంలో గర్జించాయి. శాంతి ఒప్పందాల పత్రాలపై సంతకాలు సిరా ఆరకముందే పాక్ క్షిపణులు ఆఫ్ఘన్ గడ్డపై నిప్పుల వర్షం కురిపించాయి. కేవలం 25 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ముప్పెట దాడిలో జనావాసాలు, పవిత్రమైన మసీదులు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దొంగ దెబ్బ తీయడంలో తనకు తానే సాటి అని పాకిస్తాన్ సైన్యం మరోసారి నిరూపించింది. నిజానికి ఈ దాడి వెనుక కేవలం సైనిక చర్య మాత్రమే లేదు, ఒక భయంకరమైన అంతర్జాతీయంగా నిషేధింపబడిన వ్యూహం ఉందనే ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. అదే డబుల్ ట్యాప్ వ్యూహం. మొదట దాడి జరిగాక ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సహాయక చర్యల కోసం వచ్చిన వారిని కూడా టార్గెట్ చేస్తూ రెండో దాడి జరిగింది. మొదటి విడత క్షిపణి దాడులతో ఆ ప్రాంతమంతా ధ్వంసమైంది. ప్రాణాల కోసం ఆర్తనాదాలు, క్షతగాత్రుల అరుపులతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. స్థానిక ప్రజలు, సహాయక బృందాలు, వైద్య సిబ్బంది ప్రాణాలు కాపాడేందుకు ఘటనా స్థలానికి పరుగులు తీశారు. సరిగ్గా వారు అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్న సమయాన పాక్ వాయుసేన రెండో దశ దాడికి తెగబడింది. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ డబుల్ ట్యాప్ వ్యూహం కారణంగానే మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకు అందిన అధికారిక లెక్కల ప్రకారం కనీసం 35 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 100కు పైగా అమాయకులు ఆసుపత్రి పడకలపై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇది జెనీవా కన్వెన్షన్ స్పిరిట్కే పూర్తిగా విరుద్ధమని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు గొంతు చించుకుంటున్న ఇస్లామాబాద్ మాత్రం ఇవేమీ పట్టనట్లే వ్యవహరిస్తుంది. మరి ఈ దారుణ కాండపై పాకిస్తాన్ సమాధానం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ను ఏలుతున్న తాలిబాన్ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందించింది? ఈ సుదీర్ఘ శత్రుత్వానికి ముగింపు లేదా అని ప్రశ్నిస్తే ఈ నెత్తుటి కూడిని పాకిస్తాన్ ప్రభుత్వం సమర్థించుకుంటుంది. తాము చేసింది అమాయకులపై దాడి కాదని, తమ దేశంలో వరుస పేలుళ్లకు కారణమవుతున్న నిషేధిత తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అంటే టీటీపీ ఉగ్రవాద స్థావరాలపైనే తాము ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులు చేశామని బోకాయిస్తుంది. కానీ గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం మరోలా ఉంది. మరణించిన వారిలో మెజారిటీ వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలే ఉన్నారని ఆఫ్ఘన్ అధికారులు ఆధారాలతో సహా ప్రపంచం ముందు పెడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ పాక్ చేసిన ఈ అక్రమ చర్యను తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కూడా సరిహద్దుల్లో ఎదురుదాడికి దిగడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్కి కంటి మీద కునుకు లేదు. ఒకప్పుడు తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు వారి వల్ల తన ఉనికికే ప్రమాదం వచ్చిందని భయపడుతుంది. జియోపాలిటిక్స్ అంటేనే ఒక వింత చదరంగం. నిన్నటి మిత్రులు నేడు శత్రువులు అవుతారు. గతంలో కుదిరిన ఎన్నో కాల్పుల విరమణ ఒప్పందాలు డ్యూరాండ్ లైన్ దగ్గర కుప్పకూలిపోయాయి. ఖతార్ దేశం ఎంతగా చొరవ తీసుకుని ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించాలని చూసినా క్షేత్రస్థాయిలో ఉన్న శత్రుత్వం ముందు ఆ ఒప్పందాలు వీగిపోతున్నాయి. తాజా వైమానిక దాడులతో సరిహద్దు గ్రామాల్లోని వేలాది మంది ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఇక అంతర్జాతీయ సమాజం కూడా ఈ పరిణామాలపై
తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. దక్షిణ ఆసియాలో ఈ రెండు ఇస్లామిక్ దేశాల మధ్య రేగిన ఈ చిచ్చు రాబోయే రోజుల్లో ఎలాంటి భౌగోళిక రాజకీయ మార్పులకు దారితీస్తుందో, మరి తాలిబాన్ల ప్రతీకారం ఏ రూపంలో ఉంటుందో వేచి చూడాలి. ఇక ఏది ఏమైనా శాంతి ముసుగులో పాకిస్తాన్ చేసిన ఈ సరిహద్దు దాడి కేవలం ఒక ఉగ్రవాద సంస్థపై జరిగిన ఆపరేషన్ మాత్రమే కాదు. ఇది ఒక దేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడం. ఈ దాడితో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ అంశం ఎటువైపు తిరుగుతుందో, భారత్ దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.